బెంగాల్లో మూకస్వామ్యం 7 జ్యుడిషియల్ అధికారుల ఘేరావ్ దారుణం. ఓర్ని అమ్మ అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం, నిష్క్రియ పరత్వం క్షమించరానిది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ విచారణ జరపాలని ఆదేశం. బెంగాల్లో కేంద్ర బలగాలను మోరించాలని సూచన. విచారణను ఎన్ఐఏకు అప్పగించాలని ఈసీ పెడతా ఉంది. నార్మల్గా లేదు కదా. పశ్చిమ బెంగాల్ అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రమని, మూకస్వామ్యం రాజ్యం వెళుతుందని పరిశీలనకు వచ్చిన 7 జ్యుడిషియల్ అధికారులను దారుణంగా గేరావ్ చేసిన అడ్డుకోవడంలో అక్కడి అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఈ ఘటనపై సిబిఐతో కానీ ఎన్ఐఏతో కానీ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో మరింతగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇది సుప్రీంకోర్టు అథారిటీని సవాలు చేయడమే కాకుండా న్యాయాధికారులపైన దాడికి దిగినలే. న్యాయాధికారులపైన కూడా దాడికి దిగినలు. అసలు ఏం జరిగింది? మాల్దా జిల్లాలోని ఖరియా చౌక్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 3:30 గంటలకు పరిశీలన జరుగుతుండగా 7 జ్యుడిషియల్ అధికారులను సంఘ వ్యతిరేక శక్తులు గౌరవ చేశాయి. ఇందులో 3 మహిళా అధికారులు ఉన్నారు. వారితో వచ్చిన 5 ఏళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. కనీసం తాగునీరు, ఆహారం లేకుండా వారిని దాదాపు 9 గంటల పాటు అల్లారి మూక నిర్బంధించింది. చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టి న్యాయాధికారులను విడిపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీంతో గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అభిశంసించింది. ఇది రొటీన్గా జరిగిన ఘటన కాదు, న్యాయాధికారులను నైతికంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పాల్పడిన దారుణ చర్య అని పేర్కొంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నేతలు ఏం చేస్తున్నారు? గడ్డి వీకుతున్నారు. గడ్డి. ప్రతి ఒక్కరూ రాజకీయ భాష మాట్లాడతారు. ఘేరావును ఖండించిన మమత. సిగ్గు లేదు మమతా బెనర్జీ నీకు? నువ్వే చెప్పిస్తావు, నువ్వే ఖండిస్తావా? చేపించేది నువ్వే, ఖండించేది నువ్వేనా? పోడుగాను. చేపించేది ఆమె, ఖండించేది ఆమె. మంచిగానే ఉన్నది కథ. ఇక అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. మీరు ఇక పర్మనెంట్గా ఉండొచ్చు, ఎవరు ఖాళీ చేయించలేరు. డాక్యుమెంట్ ఇచ్చుడు. చట్టబద్ధత అమరావతి.